ఆల్రెడీ స్టాండర్డ్ బుక్ తీసుకోమన్నారు, ఎన్సీఆర్టీ చదవమన్నారు, మళ్ళీ క్లాస్ నోట్స్ ఎందుకు అని మీరు క్వశ్చన్ వేయచ్చు నాకు. ఇప్పుడు క్లాస్లో ఫ్యాకల్టీ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు కరెంట్ అఫైర్స్ని అలైన్ చేస్తూ చెప్తాడు. కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేస్తూ మీ క్లాస్లో రన్నింగ్ నోట్స్ కానీ లేదా నోట్స్ రాయిస్తూ ఉంటాడు. మీ క్లాస్ నోట్స్ అనేది లేటెస్ట్ నోట్స్. సపోజ్ మనము ఏ స్టాండర్డ్ బుక్ తీసుకున్నా అడిషన్ అనేది 1 year తర్వాత వస్తుంది. ఎన్సీఆర్టీ పుస్తకాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, పాతవన్నీ. క్లాస్ నోట్స్ లేటెస్ట్. ఈరోజు నిన్న కరెంట్ అఫైర్స్ కూడా ఈరోజు టాపిక్లో ఏదైనా చెప్పేటప్పుడు అలైన్ చేసి దాన్ని రాయిస్తూ ఉంటారు సార్ ఫ్యాకల్టీస్. సో అందుకని ఏదో ఒక క్లాస్ నోట్స్ అందరు ఫ్యాకల్టీలు స్టూడెంట్స్ మంచిగా కొడతారు. సో ఏ ఫ్యాకల్టీ నోట్స్ తీసుకున్నా మీరు ఏం టెన్షన్ పడితే తీసేసుకోండి. అది కరెంట్ అఫైర్స్కి అలైన్డ్గా ఉందా లేదా మాత్రమే చూడండి. ఈ 3 పుస్తకాలు మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏం చేయాలంటే ఒక పేపర్ తీసుకొని రాయండి. హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ, ఎన్సీఆర్టీ అవర్ పాస్ట్, స్పెక్ట్రమ్ స్టాండర్డ్ బుక్, క్లాస్ నోట్స్ ఫ్యాకల్టీస్ రసూల్ సారా, సీనియర్ సారా, ఇంకే సారా, ఆ సార్ మన కరీం సారా, ఏ క్లాస్ నోట్స్ తీసుకోవాలని చెప్పి రాసుకోవాలి. అలా చేయాలి. జాగ్రఫీ అవర్ మన జాగ్రఫీ గోచింగ్ లియాంగ్ స్టాండర్డ్ బుక్, ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీ ఎన్సీఆర్టీ, జాగ్రఫీ స్టాండర్డ్ క్లాస్ నోట్స్ సందీప్ మహాజన క్లాస్ నోట్సా ఇంకే ఫ్యాకల్టీ అని చెప్పి రాసుకోవాలి. అలా మీరు ఒకలా రాసుకొని ఆ బుక్స్ అన్నీ కూడాను మీరు ఒక దగ్గర అలైన్ చేసుకొని తీసుకొని ప్రిపరేషన్లో ముందుకెళ్ళాలి. ఇన్ని బుక్కులు చదవాలా అని అంటారు. మళ్ళీ చెప్తున్నా, అన్ని బుక్కులు చదవకండి. మీరు 10 బుక్కులు చదవకూడదు. ఒకే బుక్ 10 సార్లు చదవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి కూడా చెప్తాను. వేరే ఎగ్జామ్స్కి మన ఎగ్జామ్కి తేడా ఏంటంటే నోయింగ్కి అండర్స్టాండింగ్కి ఎంత డిఫరెన్స్ ఉందో అంత డిఫరెన్స్ ఉంటుంది. నోయింగ్ యూపీఎస్సీకి వద్దు, అండర్స్టాండింగ్ యూపీఎస్సీకి కావాలి. నాకు మీరు తెలుసు నోయింగ్, నాకు నువ్వు ఎప్పుడు లేస్తావు, ఎప్పుడు తింటావు, ఎక్కడికి వెళ్తావు, ఇది అండర్స్టాండింగ్. నీతో నేను ఎలా మాట్లాడాలి, ఇది అండర్స్టాండింగ్. సో అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యూపీఎస్సీలో కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి, ఇంటర్లింకింగ్ అనేది అర్థం చేసుకోవాలి, అసలు సబ్జెక్ట్ ఎలా ఇంటర్లింక్ చేయాలో అర్థం చేసుకోవాలి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్.